భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెబాట పట్టారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో కాంట్రాక్ట్ కార్మికులు విధులు బహిష్కరించారు. సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్కార్ తీరుకు నిరసనగా హాస్పిటల్ గేట్ వద్ద నిరసనకు దిగారు. దీంతో ప్రభుత్వ హాస్పిటల్లో శానిటైజేషన్ పనులు నిలిచిపోయాయి. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇలాంటి ఎక్కడెక్కడ చూడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెబాట పట్టారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెబాట పట్టారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారు విధులను బహిష్కరించి ప్రభుత్వ హాస్పిటల్ మెయిన్ గేట్ ముందు బైఠాయించి ధర్నా కొనసాగిస్తున్నారు. గత 5 నెలలుగా వాళ్లకు జీతాలు ఇవ్వడం లేదు. దాంతో కుటుంబ పోషణ భారంగా మారిందని కార్మికులు నెత్తినోరు కొట్టుకున్నా కానీ వాళ్ళకి జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనేక సందర్భాల్లో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా వారి జీతాల సమస్యను పరిష్కరించకపోవడంతో ఆగ్రహించి ఒక 15 రోజుల క్రితం ఒకసారి ధర్నా చేశారు. ధర్నా చేస్తే వెంటనే స్పందించి 1 నెల జీతాన్ని వాళ్ళ అకౌంట్ లో వేసి ఆ ధర్నా విరమింపజేశారు. దాంతో 4 నెలల జీతాలు పెండింగ్ లో ఉండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో మళ్ళీ వారం 10 రోజులుగా వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు, తమ జీతాలు చెల్లించాలనేటువంటిది కోరుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో మళ్ళీ వారం నుంచి కూడా వాళ్ళని చుట్టూ తిప్పుకోవడం తప్ప పని కాలేదు, వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు. దీంతో మళ్ళీ వాళ్ళకి వారం నుంచి చెప్తూ వచ్చి ఈ రోజు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో హాస్పిటల్ మెయిన్ గేట్ వద్దనే రోగులు నిలిచిపోయారు. హాస్పిటల్ ఏరియాలో శానిటేషన్ పనులు, మెయింటెనెన్స్ వర్క్స్, ఇతర క్లీనింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం 80 మందికి పైగా ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఇందులో ఉన్నారు. వీరంతా కూడా ధర్నాలో పాల్గొనడంతో ఏరియా హాస్పిటల్, ముఖ్యంగా గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి హాస్పిటల్, వందల వేల మంది గిరిజన ప్రాంత ప్రజలు ఆధారపడి ఉన్నటువంటి ఆసుపత్రులు. ఇక్కడ ఈ ఆసుపత్రికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ అటుపక్కల ఉన్నటువంటి ఒడిశాకు సంబంధించినటువంటి ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున రోగులు వచ్చి వైద్యం చేసుకున్నటువంటి హాస్పిటల్. దీంతో శానిటైజర్ కి సంబంధించినటువంటి వర్క్స్ నిలిచిపోవటము, మిగతా కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నటువంటి అన్ని రంగాల్లో పనులను నిలిచిపోవడంతో సేవలు నిలిచిపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జీతాలు ఇచ్చే వరకు కదిలేదు అని చెప్తున్నారు. దీంతో పాటే రాబోయే 2-3 రోజుల్లో కూడా గ్రామ పంచాయతీ కార్మికులు కూడా చప్పబట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది. వారికి కూడా 5-6 నెలలుగా జీతాలు లేవు, జీతాల చెల్లింపులు జరగడం లేనటువంటి ఒక సమస్య ఉన్నది. వారు కూడా ఇప్పటికే మంత్రుల చుట్టూ, కలెక్టర్ల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. దాని సమస్య పరిష్కరిస్తాం, రేపిస్తాం, మాపిస్తాం అని చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలోనే ఈ 2-3 రోజుల్లో కనుక తమ సమస్య పరిష్కారం కాకపోతే తాము కూడా సమ్మెబాట పడతామని గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి కార్మికులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే గ్రామాలలో పారిశుద్ధ్యం పడకేసింది, మెయింటెనెన్స్ వర్క్స్ లేవు. చాలా చోట్ల కూడా గ్రామ పంచాయతీలలో కనీసం చెత్తెత్తేటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితులు కూడా దాపరించిన నేపథ్యంలో 2-3 రోజుల్లో వారు కూడా సమ్మెబాట పట్టేటువంటి అవకాశం కనపడుతుంది. ప్రత్యూష. రైట్ సాంబా, థ్యాంక్ యూ.